ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి 26 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశములకును అధికారులకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు. నీవు ఎవరిని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను నడిగిరి. ఆయన వారికి ఉత్తరం కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండిరి. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్యకు ఒక ప్రశ్న ద్వారా తనను చిక్కులు పెట్టడానికి కొంతమంది ప్రధాన యాజకుల దగ్గర నుండి ప్రత్యేకంగా పంపబడ్డారు. కేవలము యేసయ్యను తప్పు పట్టాలి, యేసయ్య మాటల్లో తప్పు పట్టాలి. ఎస్, ఈరోజు కూడా సమాజంలో ఇలాంటి వారు దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు, అనేక సార్లు కూటాలకు వెళుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, ఎక్కడ వీరు తప్పు దొరుకుతారు, ఈ పాస్టర్ గారు ఎక్కడ తప్పు దొరుకుతాడు, ఈ బోధకుడు ఎక్కడ తప్పు దొరుకుతాడు, ఏమని బోధిస్తాడు, ఏమని చెప్తాడు, నిలదీద్దాం, ఈయన తప్పు పడదాం అని అనుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రియదేవుని యొక్క బిడలారా, ఒకరి తప్పు వెతకడానికి వెళ్ళి మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారనేది ఆలోచించుకోవాలి. ఒకరి తప్పు వెతకడానికి వెళ్ళి మీరు ఎన్ని తప్పుల్లో పడిపోతున్నారన్న సంగతి ఆలోచించుకోవాలి. సో ఎవరిని మనం తప్పు పట్టడానికి ప్రయత్నాలు చేయకూడదు. వీరొచ్చి ఆయనను తప్పు పట్టాలని వెతికినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ తప్పు పట్టాలని పంపబడిన వారు యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా, నువ్వు న్యాయంగా మాట్లాడుచు బోధించుచున్నావు, నువ్వు ఎవని ఎదుటనో మొమాటం లేక సత్యమే చెప్పి దేవుని యొక్క మార్గం బోధించుచున్నావని మేము ఎరుగుదుము. ముందు పొగుడుతున్నారు. ఎస్ అండి, మిమ్మల్ని తప్పు పట్టడానికి వచ్చిన వారందరూ కూడా మిమ్మల్ని గొప్పగానే మాట్లాడతారు, వెనకల మీకోసం భయంకరంగా గోయిత అవుతూ ఉంటారు. మీ మాటలో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చెప్పి వారి నోటికి వచ్చిన పదాలతో మీ తప్పును వెతికి మాట్లాడతారు. వాస్తవానికి వారు వాస్తవాలు గ్రహించేవారు కారు. ఒక బోధకుడు ఎన్ని వాక్యము బోధించి ఎన్ని దినాల నుంచి మీ మధ్య పరిచర్య చేస్తున్నాడో తెలుసు. ఏమి తెలియని మీ బ్రతుకుల్లో తెలిపించి అనేక విషయాలు నేర్పించిన వానికి కూడా తప్పు పట్టి ఆయన తప్పు చేస్తున్నాడని చెప్పే లోకము ఈరోజు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అలాంటి మనుషులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, వచ్చినటువంటి తప్పు పట్టడానికి వచ్చిన వారు యేసయ్యని పొగుడుతూ, నువ్వు న్యాయంగా మాట్లాడతావు, నువ్వు సరిగ్గా బోధిస్తావని, ఎవరి మీద మోమాటము లేకుండా సత్యముగానే దేవుని మార్గం బోధిస్తున్నావని మేము ఎరుగుదుము అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి యేసయ్యకి చిక్కులు పెట్టడానికి ప్రయత్నించారు వారు. అయితే ఆ పరిస్థితులలో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా ఒక జవాబు ఇవ్వడానికి ఏమన్నారంటే, ఒక నాణె పట్టుకోరండి,
కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని వారిని అడిగిరి. వారు వచ్చి ఎలాంటి పరిస్థితిలోనికి వచ్చారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి తప్పు పట్టాలని. కైసర్ అంటే రోమ ప్రభుత్వంలో అధికారి. ఆ రోజుల్లో రోమ ప్రభుత్వం కింద యూదులందరూ ఉన్నారు. వీరందరూ రోమ ప్రభుత్వంకి పన్నులు వసూలు చేసే వారికి పన్నులు కట్టేవారు. వీరు యూదులైనప్పుడు కూడాను, యెరూషలేములో వీరు ఉన్నప్పుడు కూడాను అది రోమ ప్రభుత్వం కింద వారు బానిసలుగా ఉన్నట్లుగా మరి గుర్తిస్తున్నాం. రోమ ప్రభుత్వానికి వారు సుంకము కట్టేటటువంటి వారై ఉన్నారన్న సంగతి మనం గమనిస్తున్నాం. కనుక ఈ యూదులు యేసు ప్రభు రోమీలకు తిరుగుబాటు నేర్పిస్తున్నాడు అని ఒక నెపం మోపడానికని కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని వారికి ప్రశ్నించారు. అయితే ఆ వారి వేసిన ప్రశ్నకు యేసు ప్రభు వారు ఇచ్చే జవాబు ఏంటో మనం చూద్దాం. యేసు ప్రభు వారు ఏమని వారికి అంటున్నారంటే, వారు కుయుక్తితో ఈ విషయాన్ని అడుగుతున్న సంగతి యేసు ప్రభు తెలిసి, ఒక దేనారము నాకు చూపించండి అన్నాడు ఆయన. ఒక రూకలు లేక దేనారము, ఆ దేనారము మీద అది వారికి చూపిస్తూ, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరివి అనిరి. ఆ రాసిన రాత కానీ ఆ దేనారం పైన ఉన్నటువంటి బొమ్మ కానీ ఎవరిది అంటే కైసరివి అని వాళ్ళు జవాబు చెప్పారు. కైసరివి అని జవాబు ఇచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, కైసరివి అయితే కైసరికి ఇవ్వండి, దేవునివైతే దేవునికి చెల్లించనని వారితో చెప్పాడు. ఒక చాలా సున్నితమైన జవాబు ఇది. యేసు ప్రభు వారి చిక్కులు పడిపోతాడని, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చెప్తాడేమో అని కనిపెట్టారు. కానీ అప్పటికే రోమా ప్రభుత్వంలో కైసర్ అనేటటువంటి వ్యక్తి, ఆయన చక్రవర్తి, ఆయన పరిపాలించేటటువంటి చాలా ప్రముఖుడు. ఆయన అప్పుడు ఏలుబడిలో ఉన్నాడు. కనుక ఆయన ముఖరూపముతో దేనారములు చేసుకున్నారు. దాని మీద ఆ దేనారము యొక్క విలువలు రాస్తారు. అయితే యేసు ప్రభు వారు అది చూసి, కైసరు మీకు ఏలుబడి చేస్తున్నవాడు కనుక ఆ కైసరివి కైసరికి ఇచ్చేయండి, మరి దేవునివేవో దేవునికి మీరు ఇవ్వండి అని చెప్పి వారికి యేసు ప్రభు వారు ఆ జవాబు ఇవ్వడం జరిగింది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో వాస్తవంగా అనేక మంది మనకు రకరకాల ప్రశ్నలతో చిక్కులు పెట్టడానికి రకరకాల ఉపాయాలతో కుయుక్తితో మన దగ్గరికి వచ్చి మనకు బాధిస్తూ ఉంటారు. అయితే దేవుని పవిత్ర లేఖన గ్రంథంలో ఉన్న మాట ప్రకారంగా యేసు ప్రభువారు ఏ విధంగా అయితే జవాబు ఇస్తున్నారో అదేవిధంగా మనం కూడా జ్ఞానయుక్తంగా జవాబిచ్చేవారమై ఉండాలి. దేవునివేదో దేవునికి ఇవ్వాలి, మనుషులు ఏదో మనుషులకు మనము ఇవ్వాలి, ప్రభుత్వంది ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రజలెదుట ఆయన ఈ మాట చెప్పినప్పుడు వారు తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు. మరి ఇప్పుడు తన జోలికి వెళ్ళలేదు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు వరకు మీకు నాకు మన జోలికి అనేక మంది వస్తున్నారు, అనేక మంది మనలను ప్రశ్నిస్తున్నారు. అయితే మనం ప్రభువును బట్టి వారి ప్రతి ప్రశ్నలకు సమాధానము చెప్పేవారమై ఉండాలని ప్రభు వాక్యం బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవంగా ఎవరి వారికి ఇచ్చినప్పుడు మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. దేవుని వాక్యానికి అనుకూలంగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ట్యాక్స్ కానీ మన ఏవైతే మనం ప్రభుత్వానికి చెల్లించాలో ఆ విషయాల్లో వాటన్నిటిని మనం ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభువుకు చెల్లించాల్సిన కృతజ్ఞత స్తుతులు మహిమ, ప్రభుకు ఇవ్వాల్సిన ప్రతిదీ ప్రభుకు మనం ఇవ్వాలి. చాలామంది ప్రభు పేరు చెప్పి లోకంలో ఉన్నటువంటి ట్యాక్స్ కానీ కొన్ని వాటిని కానీ ఇవ్వడానికి ఇష్టపడక మేము క్రిస్టియన్స్ అని చెప్పి అంటుంటారు.
క్రైస్తులు కనుక క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారంగా మనము ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వాలి. దేవుని విషయంలో ఏ రీతిగా అయితే మనము బాధ్యత కలిగి ఉండాలో ఆ బాధ్యత కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. కనుక మన ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయనకు మరి అనేక మంది తప్పు పట్టాలనుకున్నప్పుడు ఆ తప్పులు వారే పడిపోయేవారు తప్ప యేసు ప్రభు అయితే ఎక్కడ ఏ విషయంలో తప్పు దొరికేవారు కాదు. మీరు కూడాను ఈరోజు ఎవరి మీతో యుద్ధము చేయాలన్నా, ఎవరి మీతో పోరాడాలన్నా, ఎవరి మీతో ఎలాంటి తప్పుడు మోపి మీకు బయటికి లాగాలని అనుకుంటున్నా ప్రార్థన చేయండి. ప్రభువే నిశ్చయంగా మీకు సహాయకారిగా ఉండి అన్ని విషయాల్లో మీకు కృప చూపించువాడై ఉన్నాడు. దేవుడు మీకు నిశ్చయంగా సహాయము చేయవాడై ఉన్నాడు. కాబట్టి రండి, తలలుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు సంబంధించింది ఏంటో మేము మీకు ఇచ్చేవారమే. ప్రభు, లోకానికి సంబంధించింది ఏంటో వారికి అది చెల్లించేవారమై ప్రభు యథార్థంగా మీ వాక్యం బట్టి మిమ్మల్ని బట్టి జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.